రైట్ ప్రముఖ సినీ నటి పసుపులేటి రమ్య లైవ్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గురించి. హాయ్ రమ్య గారు, హౌ ఆర్ యూ? మేడం మీరు మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. Oh, so sorry. ఓకే, నౌ ఓకే, నౌ ఓకే. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ 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 మేడం. మన అన్నయ్యకి శుభాకాంక్షలు చెప్పారు, బర్త్డే విషెస్ చెప్పారు, ఈరోజు తమ్ముడికి చెప్తున్నారు. అవునండి. Actually, I want to first wish Pawan Kalyan garu a very very happy birthday. And he makes all of us so proud. నేను చిన్నప్పటి నుంచి ఆయనకి I have been one of the biggest fans. నేననే కాదు, my entire family. సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి అందరూ పవన్ కళ్యాణ్ గారు లైక్ ఏ మూవీ వచ్చినా మేము అందరం కలిసి వెళ్ళే వాళ్ళం అనమాట. సో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారితో. సో ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది. నా ఒక్కదానికే కాదు, నా ఫ్యామిలీ వాళ్ళకి అండ్ మా అమ్మమ్మ వాళ్ళకి, మా తాతయ్య వాళ్ళకి, వాళ్ళ తరపు నుంచి కూడా సార్ కి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను నేను. సో ఇట్స్ నేను వెయిట్ చేస్తున్నాను, నేను సార్ని ఎప్పుడు కలుస్తాను ఆర్ సార్ తో నేను ఎప్పుడు మాట్లాడుతాను, ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అని నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. సో ఆయనతో మాట్లాడే అవకాశం వస్తుందని కోరుకుంటున్నాను అంతే. రమ్య గారు, అంటే సినిమా యాక్టర్ గాను ఇప్పుడు పొలిటికల్ లీడర్ గాను ఆయన చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? టూ డిఫరెంట్. ఏంటండి? సారీ. సినిమా యాక్టర్ గాను ఆయన చూశారు మీరు, ఇప్పుడు పొలిటికల్ లీడర్ గా చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు. అదే చాలా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఆయన పైన లైక్ ఎప్పటి నుంచో లైక్ మనకి అందరికి తెలుసు వన్ డే హీ విల్ బి అ గ్రేట్ పొలిటీషియన్. అది ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చేసరికల్లా లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ మనకు కూడా ప్రజలుగా ఆయన ఇంకా ఇంకా ఏం చేస్తారో చూడొచ్చే అవకాశం వస్తుంది. సో అండ్ it just makes me feel proud అండి ఫర్ సమ్ రీజన్. అంటే నాకు ఏ రిలేటివ్ గా ఏమీ లేకపోయినా ఐ జస్ట్ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ హీ ఈస్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. అంటే మీరు వెయిట్ చేస్తున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంకా ఉన్నాయి, రన్నింగ్ లోనే, అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అయ్యో అసలు నేను నాకు తెలిసి ఒక 10 రోజులు నిద్రపోను ఏమో అండి, ఆర్ ఇంకా లైఫ్ లాంగ్ అనుకుంటానేమో నేను, ఓకే ఇది నిజమేనా అని. బికాజ్ అంత నాకు ఆయన అంటే లైక్ ఎంత అభిప్రాయమో, ఎంత ఏమంటారు దాన్ని, ఐ రియల్లీ లవ్ హిమ్ అండి. ఐ రియల్లీ లవ్ హిమ్ ఫర్ హూ హీ ఈస్ అండ్ ఐ ఆల్వేస్ విష్ టు వర్క్ విత్ హిమ్. ఆల్రెడీ మెగాస్టార్ గారితో మీరు విశ్వంబర్లో నటించారు కదా, ఎలా అనిపించింది మేడం మెగాస్టార్ గారితో కూడా? మెగాస్టార్ గారు అన్నయ్య గురించి ఏం చెప్పాలండి, ఇంకా ఈజ్ మెగాస్టార్ ఫర్ రీజన్ అనే చెప్పాలి. అండ్ లైక్ ఆయనతో వర్క్ చేయడం అనేది బ్లెస్సింగ్. అండ్ పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆపర్చునిటీ వస్తే అసలు నేనైతే అసలు నాకు నా కాళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయండి. ఆ ఫోన్ కాల్ ఎప్పుడైనా వచ్చినా గానీ ఐ విల్ జస్ట్ lose it. So yeah, right, good, all the best రమ్య గారు. అవకాశం త్వరలోనే రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పుట్టినరోజు జాయిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. థ్యాంక్ యూ. రైట్.